ఈ వ్యక్తి ఊరిలోని చాక్లెట్లన్నీ కొనడానికి $200 మిలియన్ డబ్బు ఖర్చు చేస్తాడు. అలాగే 1000 మంది పనోళ్ళని పెట్టి చాక్లెట్ లో దాగి ఉన్న ఒక గోల్డెన్ టికెట్ ని బయటికి తీయమని చెప్తాడు. ఆ గోల్డెన్ టికెట్ దొరికిన పిల్లాడికి ప్రపంచంలోనే పెద్ద చాక్లెట్ కంపెనీది టూర్ ఇస్తారు. దాంతో పిల్లలంతా ఎగబడి మరీ చాక్లెట్స్ కొంటూ ఉంటారు. ఆ చాక్లెట్ కొన్న ఫస్ట్ విన్నర్ దొరుకుతాడు. కానీ ఆ పిల్లాడు చాక్లెట్ తినే ఎక్సైట్మెంట్ లో ఆ టికెట్ ని కూడా తినేస్తాడు. సెకండ్ విన్నర్ ఒక పాప అయ్యి ఉంటుంది. అలాగే థర్డ్ విన్నర్ ఒక పిల్లాడు అయ్యి ఉంటాడు. ఇతను ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. లాస్ట్ గా ఒక టికెట్ మాత్రమే మిగులుతుంది. చార్లీ ఆ టికెట్ ని తీసుకోవాలని అనుకుంటాడు. కానీ అతను పేదవాడు కావడంతో దాన్ని గెలవడం అంత ఈజీ కాదు అని చార్లీకి అర్థమైపోతుంది. చార్లీ వాళ్ళు చాలా పేదవాళ్ళై ఉంటారు. ఈ రోజు చార్లీ బర్త్డే కావడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతని కోసం అదే చాక్లెట్ ని గిఫ్ట్ గా ఇస్తారు. ఆ చాక్లెట్ ని ఓపెన్ చేస్తే అందులో ఆ టికెట్ ఉండదు. దాంతో చార్లీ సాడ్ అయ్యి చాక్లెట్ ని తింటాడు. ఆ తర్వాత తాత చార్లీకి తన దగ్గర ఉన్న ఒక కాయిన్ ని ఇస్తాడు. దాంతో చార్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్ళీ అదే చాక్లెట్ ని తెస్తాడు. ఆ తర్వాత తాత మనవడు కలిసి ఆ చాక్లెట్ ని ఓపెన్ చేస్తే మళ్ళీ అందులో ఎలాంటి గోల్డెన్ టికెట్ ఉండదు. దాంతో వీళ్ళిద్దరు చాలా సాడ్ అయిపోతారు. చార్లీ బయట తిరుగుతూ ఉంటే ఇతని రోడ్డు పైన డబ్బు దొరుకుతుంది. అప్పుడే చార్లీ డబ్బు తీసుకుని వెళ్లి మళ్ళీ అదే చాక్లెట్ కొంటాడు. ఈసారి లక్కీగా లాస్ట్ గోల్డెన్ టికెట్ చార్లీకి దొరికేస్తుంది. ఇప్పుడు ఈ టికెట్ దొరికిన పిల్లలందరూ ఫ్యాక్టరీలోకి వెళ్లి దాన్ని టూర్ చేసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.